నమస్తే వెల్కమ్ టు తీన్ మార్ రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఈటీవీ విన్ యాప్ లా రిలీజ్ అయిన మూవీ అవుతుంది భయ్ నరేష్ గారిది బచ్చల మల్లి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయింది భయ్. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను భయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ స్టోరీ ఏంటంటే భయ్ ఒక ఒక తండ్రి చేసిన తప్పుకి ఒక కుటుంబం ఎలా ఇబ్బందుల పాలవుతుంది, ఎలా కింద పడిపోతుంది అండ్ అతని వల్ల జరిగే ఇబ్బందులు వల్ల ఒక కుటుంబంలో పిల్లలు ఎట్లా చెడిపోతారు, ఎలా వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అనే దానికి బచ్చల మల్లి అనే మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను భయ్. నాకైతే నచ్చింది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో లైక్ ఈ మధ్యకాలంలో పోయి నేను చూసిన కాడికైతేనేమో డివోర్సెస్ కానీ లేకపోతే సమాజంలో జరిగే ఏదైతే కాన్సెప్ట్ ఉందో లైక్ ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే వీటిలో బేస్ చేసుకొని డైవర్స్ చేయడం కానీ లేకపోతే సింగిల్ మదర్ ఉండడం కానీ అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఎలా పెరుగుతారు, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది, వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఎట్లా పెరుగుతాయి అనే దాని మీద పర్ఫెక్ట్ చూపించారు. అండ్ దాంతోపాటే ఎట్లయితే చెడు చూపించారో దాంతోపాటు మూవీలో కూడా మంచి చూపించారు. ఏంటంటే పోయి వీళ్ళ ఏమంటారు చిన్న నాన్న అంటే ఒక అమ్మాయి, ఆమె రోల్ కూడా బాగా మంచిగా ఉంది పోయి. సో నేను జెన్యున్గా చెప్పేది ఏంటంటే మూవీ మాత్రం మస్ట్ వాచ్ అనమాట పోయి. ఎమోషనల్గా పిండేస్తుంది. అక్కడక్కడ భగవద్గీతకి సంబంధించిన డైలాగ్స్ మనకి టీజర్లు వచ్చినాయి కాబట్టి అది స్కిప్ చేసుకోవాల్సిందే. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అక్కడ మన అంటే డైలాగ్ వేస్తాడు కాబట్టి తీసేసినట్టు. సో హిందూయిజంకి సంబంధించిన ఉంటాయి ఎట్లా పోయి అవి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. మూవీస్లో వాళ్ళ ఎలివేషన్ కోసం వాళ్ళ హైప్ కోసం పెడతారు తప్పించి అదేం లేదు. అండ్ ఇక్కడ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి కొంచెం బాధాకరం. అంటే తండ్రి చనిపోతే ఇట్లా ఆకలి చూపు చూడేయడం, ఇతను ముందే ఉండాల్సిందే తలకొర పెట్టాడు. అవి కొన్ని సీన్స్ అంటే లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోతుంది ఒక్కరు చేసిన వల్ల ఒక కుటుంబాలు ఎట్లా నాశనం అయిపోతానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మూవీ. ఒక మనిషి లాస్ట్కి దానివల్ల కూడా వేరే వాళ్ళు ఎట్లా కారణం అవుతారు, వేరే వాళ్ళ గోస్ ఎట్లా అవుతాయి అనే దాని మీద బాగా చూపించారు. రిప్రజెంటేషన్ చూపించే విధానం బాగుంది. కానీ ఏంటంటే కొన్నిట్లా సెన్స్ అనిపించలేదు భయ్. లైక్ నార్మల్గా ఏంటంటే పైసన్న అమ్మాయిలు ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయరు. సో బేసిక్గా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదైతే లవ్ స్టోరీ అదైతే ఉంటుందో కొంచెం సెన్స్ అనిపించలేదు మూవీలో. దానివల్ల కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఆల్సో ప్రిడిక్టబుల్ ఉంటుంది అనమాట. మన రెగ్యులర్గా మూవీస్ ఎట్లయితే అలాంటి ప్రిడిక్టబిలిటీ అయితే వస్తుంది. దాని తర్వాత పెళ్ళి అది ఇది అనేసి వీని వల్ల ఎవరైతే గొడవలు ఇబ్బంది పాలవుతారో వాళ్ళు ఒకటయ్యి పెళ్ళి చేద్దాం అనుకుంటారు. అక్కడ ఆమె చనిపోతుంది. మనడు పేరు ఎండింగ్ డిఫరెంట్ బై. నేను ఇంత అనుకోలేను. సో వాచబుల్ బై, ఎమోషనల్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ చూడమంటాను వన్ టైం. అండ్ ఫైనల్గా మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు 2.75 ఎందుకు ఇస్తున్నాం అని అంటే ఇక్కడ కొంచెం ఏంటంటే ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, దానివల్ల తక్కువ ఇస్తున్నాను. అండ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ అసలు సంబంధం లేని కొన్ని సీన్స్ కూడా యాడ్ చేసిరు అన్నమాట బై. దానివల్ల ప్లస్ ఏంటంటే సాంగ్స్ కూడా అంత క్యాచ్గా అనిపించలేవు. సాంగ్స్ ఉన్నాయా లేవా అన్నట్టుంది. కానీ స్టోరీ బాగుంది అనమాట. అండ్ ఎండింగ్లో మెసేజ్ కూడా బాగుంది. సో బై మీ సమాజంకి ఒకటే మెసేజ్, ఎక్స్టర్నల్ మ్యారేజ్ అఫైర్స్ పెట్టుకోకండి. ఎందుకు అంటే ఇలాంటి ఒక స్కిల్డ్ పర్సన్ ఏమంటారు ఎండింగ్ చూస్తే మాత్రం మీకు బాధ అనిపిస్తుంది బై. సో మంచి పర్సన్ ఉండే, మంచి స్కిల్స్ ఉండే, కానీ సమాజంలో ఒక్క మనిషి చేసిన తప్పు వాళ్ళు ఇంతమందికి ఇబ్బంది పడతారు అనే దాని మీద ఒక వ్యాలిడ్ పాయింట్ మీద తీసుకొచ్చేది. అంతేది నా ఒపీనియన్, నా రివ్యూ అనమాట. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కూడా కలుసుకుందాం.